కిష్కింధపురి నేను మామూలుగా రేపు వెళ్దాం అనుకున్న సినిమాకి, కానీ పొద్దున్నుంచి ట్విట్టర్లో చూస్తుంటే సడన్గా సూపర్ మామూలుగా లేదు సినిమా అని ప్రీమియర్ షో రివ్యూలు అన్నీ వచ్చేసాయి. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, సరే ఏంటి ఫస్ట్ టైం ఒక తెలుగు హారర్ మూవీకి ఇంత యునానిమస్ రెస్పాన్స్ ఏంటి, చూసేద్దాం మనం కూడా. నేను కూడా ప్రీమియర్ షోకి వెళ్ళిపోయాను. వాళ్ళు చెప్పినంత లేదు కానీ సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా ఒక డీసెంట్ అటెంప్ట్, మంచి హారర్ ఫిల్మ్ అని చెప్పాలి. స్పెసిఫిక్ గా నాకు భయం ఎక్కడ అయ్యలేదు, జంప్ స్కేర్స్ కూడా లేవు. సో ఆ ఆస్పెక్ట్ లో హారర్ కాదనే చెప్పాలి. ఇంక మన తెలుగు మూవీస్ లో జనరల్ గానే హారర్ అంటే హారర్ లా ఉండదు, అదంతా ఒక థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్, ఈ ఎమోషన్స్ ఉంటాయి. భయపెట్టే హారర్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసి లాస్ట్ బెస్ట్ మసూదా అనే చెప్పాలి. నిజంగా భయం వేసింది. సో ఇందులో అలాంటి భయం వేసే ఎలిమెంట్స్ ఏం లేవు, బట్ మీ సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ అయితే ఉంది. స్పాయిలర్స్ ఇవ్వకుండా నా పాయింట్స్ కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. మన బెల్లం అన్నయ్య ఓపెనింగ్ 10 minutes వదిలేయమని చెప్పాడు. యాక్చువల్గా ఎందుకు వదిలేయాలి? ఒక హారర్ మూవీ అంటే ఫస్ట్ మినిట్ నుంచి ఎంగేజ్ చేయొచ్చు కదా. ఎందుకు సరదాగా సాంగ్స్, కామెడీ, హీరోయిన్, లవ్ ట్రాక్ ఇవన్నీ పెట్టి ఏదో సర్దేసి అప్పుడు సీరియస్ మోడ్లోకి వెళ్దాం అనే కాన్సెప్ట్ ఎందుకు? ఫస్ట్ నుంచి ఒక హారర్ మూవీలా తీయచ్చు కదా. ఓపెనింగ్ షాట్ బాగుంది, బట్ అగైన్ ఇది క్లాసిక్ టెంప్లెట్ ఆఫ్ స్క్రిప్ట్. ఇది ఓపెనింగ్ ఒక సస్పెన్స్ ఎలిమెంట్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాం, మళ్ళీ సీరియస్కి వెళ్తాం అప్పుడు. సో మన అన్నట్టు ఓపెనింగ్ షాట్ తర్వాత 10 minutes కాదు, ఒక 15-20 minutes వదిలేయచ్చు. ఇక హారర్ మూవీస్ లో మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్, రీజన్ ఫర్ విలన్. దెయ్యం అవ్వడానికి రీజన్ ఏంటి, అది మెయిన్ ప్లాట్ ఏ హారర్ మూవీకైనా. అక్కడ కొంచెం తగ్గింది అనిపించింది. ప్రిమైస్ ఇంకొంచెం బాగా సెట్ చేయొచ్చు అనిపించింది. ఆ స్టార్టింగ్ 10-15 minutes ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. హీరో క్యారెక్టర్ ఇది అన్నప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్, హీరో క్యారెక్టర్ ఆర్క్ అలా బిల్డ్ చేయాల్సింది. నార్మల్గా హీరో ఇది తన పని ఇదని చూపించేసి నెక్స్ట్ మనకి సీరియస్ మోడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం జస్ట్ అలా వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ కనెక్షన్. సో నేను అక్కడ కనెక్ట్ అవ్వలే. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు, లేదా హీరో ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో అనే దానికి నాకు కనెక్ట్ అవ్వలేదు. సో అదొకటి. రెండోది దెయ్యం ఎందుకు అనేది చిన్న స్పాయిలర్ ఇవ్వాలి ఇక్కడ, తప్పదు. సో యాక్చువల్లీ లాస్ట్ లో విలన్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పినప్పుడు అసలు స్టార్టింగ్ లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే ఆస్పెక్ట్ కి ఇంపార్టెన్స్ ఏంటి? అలా చూపించి మదర్ సెంటిమెంట్ అదంతా ఎందుకు బిల్డ్ చేయడం? అక్కడ నేను చాలా ఇన్వాల్వ్ అయ్యా, యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యా, ఎమోషనల్ అయ్యా, అది ఏంటి అని చెప్పి. కానీ అలాంటి ఓన్లీ సడన్ గా విలన్ చేసేసి దెయ్యం చేసేస్తే కొంచెం బ్యాడ్ గా అనిపించింది. రాక్షసంలో కూడా అంతే యాక్చువల్ గా. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక రీజన్ వల్ల తను బ్యాడ్ అవుతాడు, విలన్ అవుతాడు, అది వేరు. బట్ ఇక్కడ అలా లేదు, అవసరం లేదు. దాన్ని అనవసరంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే ఆస్పెక్ట్ పెట్టడం అనవసరం అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద వచ్చే సింపతి తర్వాత చంపేసినట్టు అయింది. సో అలా కాకుండా ఫస్ట్ నుంచే తను మెంటల్లీ ఛాలెంజ్డ్ అనే సెట్ చేసి ఉంటే కొంచెం బెటర్ ఫీల్ ఉండేది. సో ఈ 2 points చెప్తే నాకు సినిమాలో ఇంకేం బ్యాడ్ గా అనిపించలేదు. మొత్తం బాగుంది, సాంగ్స్, మ్యూజిక్ కూడా బాగుంది. సో మీరు కూడా ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.